హలో నమస్తే. ఇంట్లో కరెంట్ పోయింది అందుకని బయట కూర్చొని మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇప్పుడే అంటే 2-3 రోజుల నుంచి ఒక వీడియో జరుగుతుంది సోషల్ మీడియాలో. అదేంటంటే సంక్రాంతి రోజంట ఎవరో కొంతమందిని పనికి పెట్టుకున్నారని కొంతమంది దళితులని పనికి పిలిచారట. పనికి పిలిచారు, వాళ్ళు పనికి వచ్చారట. అక్కడ ఏదో దొంగతనం జరిగింది అని వాళ్ళ అనుమానం. ఎక్కడో దొంగతనం జరిగిందని ఒక అనుమానంతో అక్కడ కొంతమంది దళితుల మీద అనుమానం వచ్చిందట. ఎక్కడ దొంగతనం జరిగితే అది దళితులే దొంగతనం చేస్తారని వాళ్ళు ఫస్ట్ సస్పెక్ట్ చేస్తారు. ఎందుకు తెలియదు. ఓకే, ఎక్కడ చుట్టుపక్కల జనరల్ నోషన్ అక్కడ ఒక దొంగతనం జరిగింది, ఆ సరౌండింగ్లో దళితులు ఉన్నారంటే ఫస్ట్ అని సస్పెక్ట్ చేస్తారు. ఓకే, సరే, మరి ఎవరు దొంగతనం చేశారా, వీళ్ళే దొంగతనం చేసినట్టు దొరికిందా మనకైతే తెలియదు. ఒక 8-9 మంది దళితులు మొత్తాన్ని కూర్చోబెట్టి చేతులకు తాళ్ళు కట్టి, నేను అది అసలు యాక్చువల్గా అఫ్కోర్స్ కరెంట్ ఉన్న నేను చూపించుండేవాడిని కాదు. ఎందుకంటే అది వాళ్ళ చొక్కాలు మొత్తం తీసేశారు. చొక్కాలు తీసి తాళ్ళు కడితే మళ్ళీ అది కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయి, అది చూపించలేను. ఓకే, మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో, మీరు వెళ్ళి చూసుకోండి. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పోస్ట్ చేశారు దాన్ని, సాక్షి వాళ్ళు కూడా 2-3 వీడియోలు పోస్ట్ చేశారు దాని మీద. ఓకే, సిపిఎం వాళ్ళు ధర్నా చేశారు దాని మీద. సో మీ అందరికీ తెలుసు ఆ విషయం. వాళ్ళందరికీ చొక్కాలు తీసి ఒక 10 మంది దళితులు మొత్తాన్ని వరుసను కూర్చోబెట్టి చొక్కాలు తీసి చేతులకి తాడులు కట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో వదలటం మళ్ళీ దాన్ని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, అది ఒక అట్రాసిటీ. ఆ అట్రాసిటీ మీద కేసు పెట్టి జైలుకి పంపించారా అంటే, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే దాని మీద ఎఫ్ఐఆర్ పెట్టారట. ఎఫ్ఐఆర్ పెట్టి ఎవరో ఒక్కరినో ఇద్దరినో ఎఫ్ఐఆర్ పెట్టి SC/ST అట్రాసిటీ పెట్టి మేము అరెస్ట్ చేసామని పోలీసులు చెప్తున్నారట. 10 మందిని తాడులతో కట్టేశారు. ఒక్కడు 10 మందిని కంట్రోల్ చేసి తాడులతో కట్టేయగలడా? ఒకే వ్యక్తి 10 మందిని కాళ్ళు చేతులు తాళ్ళు కట్టేయగలడా? రెండు ఇన్సిడెంట్లో జరిగింది అది. ఇన్సిడెంట్ నెంబర్ 1, ఒకే వ్యక్తి మీరందరు లైన్లో కూర్చోండి అంటే ఆ పిల్లలు భయపడి లైన్లో కూర్చొని కాళ్ళు చేతులు కట్టేస్తారంటే సరే కట్టేయండి అని చెప్పి వాళ్ళు, అంతకైనా బలహీనత ఏమైనా ఉండేదా? ఇప్పుడు ఒక వ్యక్తి మీద కేసు పెట్టారు, 10 మందికి కాళ్ళు చేతులు కట్టేశారు, ఒక వ్యక్తి మీద కేసు పెట్టారు అంటే అర్థం ఏంటి? ఒకే వ్యక్తి 10 మందిని కట్టేశాడని పోలీస్ ఎఫ్ఐఆర్లో రాశారు. 2 విషయాలు జరిగి ఉండొచ్చు. ఒకటి, వీళ్ళు సరెండర్ అయ్యారు. 10 మంది కూడా ఒక వ్యక్తిని ఎదిరించలేక కాళ్ళు చేతులు కట్టేస్తుంటే సరే సార్ కట్టేయండి అని చెప్పి తను వాళ్ళే ప్రతిస్పందించకుండా అలానే కూర్చున్నారు. 10 మంది కూర్చున్నారు, ఒక వ్యక్తి కట్టేస్తుంటే కట్టేయండి అని వీళ్ళు కోఆపరేట్ చేశారు అనేది ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు. ఓకే, చేస్తారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా అప్పర్ డామినెంట్ సొసైటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంటే వీళ్ళు భయపడతారు. ఫస్ట్ భయపడి అదేనండి 10-15 సంవత్సరాల పిల్లోడు కూడా 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి దళిత కాలనీ వాళ్ళు బెదిరిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక సోషల్ ఫియర్ అని ఉంటుంది. సోషల్ ఫియర్ ఊరికే సుధారణ చెప్తారు తప్ప కదా, కుల వివక్ష లేదు, ఏమి లేదు, అందరూ ఆ రోజులు పోయినాయి, మనకి ఇప్పుడు అంతా కలిసి ఉంటున్నారు. ఇదంతా కూడా నాన్సెన్స్. రిజర్వేషన్లు ఎత్తేయడానికి చేసేటువంటి ఇష్యూసే కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉంది. 10-15 సంవత్సరాల పిల్లోడు కూడా 40-50 సంవత్సరాల దళిత కాలనీ వాళ్ళని బెదిరిస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏమైనా తిరిగి కొడితే ఏమైంది? ఒకవేళ ఇప్పుడు ఈ 10 మందిని ఒకే వ్యక్తి తాళ్ళు కట్టేశాడు అనుకోండి, ఈ 10 మంది కలిసి ఒక్కడి మీద దాడి చేశారనుకోండి, 10 మంది ఎట్ట కొడతారు, మనం 10 మంది ఉన్నాము, ఆ ఒక్కడిని కొడదామని దాడి చేశారనుకోండి, అక్కడ ఏమొచ్చేది? సోషల్ ఈగో వచ్చేది. ఏమని? దళితుడు అంటే మనోడిని కొట్టడం ఏందని, సంబంధం ఉన్నవాడు సంబంధం లేనివాడు ప్రతివాడు కత్తులు కడారులు తీసుకొని ఒక చుండూరులాగా, ఒక కారం చేడులాగా ఊచకోత జరిగిద్ది. వాళ్ళకి తెలుసు దళితులకి మనం ఎదురు తిరిగితే ఇది జరిగిద్ది, కారం చేడు ఊచకోత, చుండూరు ఊచకోత, ఇలాంటి దారుణాలకు దిగుతారని చెప్పేసి ఒక్కడు తాడేసి కడుతున్నా 10 మంది అలానే కూర్చున్నారు కోళ్ల ఫారంలో.
కోళ్ళ ఫారంలో కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళ ఫారంలో కోళ్ళు ఉంటాయి, కాళ్ళు కట్టేసి ఉంటాయి, అవి పారిపోవు, ఊరికే అక్కడ కింద వదిలేసినా కానీ పారిపోవు. అవి తెలుసు వాడికి, నేను పారిపోయినా మళ్ళీ పట్టుకొచ్చి నన్ను నరికేస్తారని వాటికి తెలుసు అవి. ఓకే, మోరోవర్ అలవాటు పడి ఉంటాయి కోళ్ళ ఫారంలో. వీళ్ళ పరిస్థితి అదే. నేను ఎందుకు ఇంత విపులంగా చెప్తున్నానంటే 10 మందిని కాళ్ళు చేతులు కట్టేసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు దాన్ని. దళిత పిల్లల్ని 10 మందిని కలిసి చేతులు కాళ్ళు కట్టేశారంటే, చేతులు కాళ్ళు కట్టేసి తిప్పుతున్నారు. సో అది ఒక విషయం. అది ఎందుకు నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ ఒకటి మీద పెట్టారు, ఒకటే 10 మందిని కట్టేశారు. అందుకని నేను చెప్పి వీళ్ళందరూ బలహీనులు, కట్టేయమని ఉంటారు. అది ఒకటి. లేదు, సెకండ్ ఆప్షన్, అక్కడ చాలామంది కలిసి వాళ్ళందరిని బంధించారు, కానీ వివక్షతోటి వాళ్ళ మీద కేసులు రాకుండా ఎవడో ఒకరిని ఇరికిచ్చి, మరి అసలు కేసు పెట్టకపోతే గొడవ చేస్తారు కాబట్టి ఎవడో ఒకడైతే ఒకటి మీద కేసు పెట్టేస్తామని మిగతా వాళ్ళందరినీ తప్పించారు పోలీసులు అని అర్థం. ఈ 2 ఇన్సిడెంట్లు ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా. అది ఇక్కడ ఈ విషయం ఏంటి, ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఆధిపత్యం అనేది ఎక్కడి నుంచి అని రావచ్చు, ధనం నుంచి రావచ్చు, కులం నుంచి రావచ్చు, మతం నుంచి రావచ్చు, ఓకే, అధికారం నుంచి రావచ్చు, పోలీసు వ్యవస్థ నుంచి రావచ్చు. వీళ్ళు దళితులు 20-25% ఉంటారు. దళితులు మొత్తం 20-25% ఉంటారు దళితులు మొత్తం. ఓకే, కంపారిటివ్లీ జనాభాతో పోల్చుకుంటే వీళ్ళు ఎక్కువ, కానీ వీళ్ళు ఏం చేయలేరు. అనాది కాలంగా వీళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్యానికి సంబంధించి అప్రెషన్కి గురవుతూనే ఉన్నారు. వీళ్ళు తెలియదు ఎందుకో. అసలు ఇదెందుకండి, ఎస్సీ ఎస్టీ బీసీలు 80% మంది ఉంటారు. ఈ 3 సెక్షన్స్ అప్రెషన్కి గురవుతుంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అప్రెషన్కి గురవుతుంటారు. 80% ఉన్నవాళ్ళు 20% మీద అప్రెషన్కి గురవుతూ ఉంటారు. అదెందుకు, ధనము, పోలీస్ వ్యవస్థ, ధనం ఉంటే చట్టం నుంచి తప్పించుకోలేరు కదా. డబ్బులోనే ఒక వ్యక్తికి అతను చట్టం నుంచి తప్పించుకుంటాడంటే అర్థం ఏంటి, వ్యవస్థలు సహాయం చేయకుండా తప్పించుకోలేడుగా. ఒక 100 కోట్లు ఉన్నవాడు 10 రూపాయలు కూడా జేబులోని టీ కొట్టు దగ్గర కొట్టాడు అనుకోండి. 100 కోట్లున్న వ్యక్తి టీ కొట్టు దగ్గర టీ తాగేటువంటి, బయట రోడ్డు మీద నిల్చొని టీ తాగేటువంటి 10 రూపాయలు జేబులో పెట్టుకున్నామని కొట్టాడు అనుకోండి. చట్టం కరెక్ట్గా పనిచేస్తే ఈ 100 కోట్లను తీసుకెళ్ళి చేయలేరుగా, చేయరు. ఎందుకు, ఇది 10 రూపాయలు వాళ్ళు 100 కోట్ల వాళ్ళు. అంటే చట్టము అక్కడ అది లంచాలకు కానీ ఏదైనా సరే న్యాయం జరగదు చట్టాల్లో, వ్యవస్థలు. అది నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ డబ్బులు కాదు, వ్యవస్థ, ఆధిపత్యము, వీటన్నిటిని బట్టి వీళ్ళు నొక్కబడతారు, వాళ్ళు వివక్షకు గురవుతారు. అది నేను చెప్తుంది. ఓకే సార్, అది రెండోది. అంటే చాలామంది కలిసి కొట్టుంటారు, కొంతమంది తప్పించి ఒకటి మీద ఎఫ్ఐఆర్ పెట్టుంటారని నేనైతే అనుకున్నా. ఆ యొక్క ఇన్సిడెంట్లో, ఆ చేతులు కాళ్ళు కట్టేసినటువంటి దళితుల ఇన్సిడెంట్లు. సరే, ఇంకా మూడోది, ఎఫ్ఐఆర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ పెట్టి ఒకరిని లోపలేశారు. ఈ 10 మందిని కంపెన్సేషన్ అనేది ఇప్పుడు వాళ్ళ పబ్లిక్గా సోషల్ మీడియాలో తీసి వదిలేరు. సోషల్ మీడియాలో చొక్కాలు లేకుండా చేతులు కట్టేసి వదిలేశారు. వాళ్ళకి పరువు పోయింది. ఆ పరువు ఎవరు తిరిగిస్తారు? ఒక వ్యక్తిని కొట్టడం ఏంటి, వీడియో తీయటం ఏంటి, దాన్ని సోషల్ మీడియాలో వదలటం ఏంటి? సరే, ఒకవేళ రివర్స్లో కనుక ఈ 10 మందే కనుక ఆ చేతులతో కట్టేసిన ఒకడి మీద కదా ఎఫ్ఐఆర్ పెట్టారు, ఆ ఒకడినే కొడితే, ఈ 10 మంది కలిసి ఆ ఒక్కడినే కొట్టి వాళ్ళే వీడియో తీసి వదిలితే, ఈ పాటికి ఈ 10 మందిని తీసుకెళ్ళి జైలు పడేసినారు. అంతేగా, ముఖ్యంగా చేతులు కాళ్ళు కట్టేస్తే అసలు ఎన్ని చట్టాలు, అటెంప్ట్ టు మర్డర్ 100 చట్టాలు పెట్టుండేవాళ్ళు. అటెంప్ట్ టు మర్డర్, కిడ్నాప్, చేతులు కాళ్ళు కట్టేశారు, చంపబోయారు. వ్యవస్థలు ఈ యొక్క పీనల్ ఐపీసీ సెక్షన్లో ఉన్న కేసులు మొత్తం పెట్టుండేవాళ్ళు దళితుల మీద, వాళ్ళకి కనుక చేసి ఉంటాయి. ఓకే, నేనేం ఎవరిని రోజు వీడికి ఇదే పని ఏంద్ర రోజు ఏ టాపిక్లు మాట్లాడతాడంటే, మరి రోజు మా కంటికి కనిపిస్తున్నప్పుడు అది వివక్షలా కనిపిస్తుంది మాకు. మీరు అనుకుంటున్నారు నేనేదో కులం గురించి మతం గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారు. అది మీ ఫీలింగ్ నేను మార్చలేను, మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క ఫీలింగ్ నేను మార్చలేను.
నేను బయస్ గురించి మాట్లాడుతున్నా, డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతున్నా, వివక్ష గురించి మాట్లాడుతున్నా. ఎందుకు ఒకరికి ఒక చట్టము, ఇంకొకరికి ఒక చట్టం? ఎందుకు ఒక మతానికి ఒక చట్టము, ఇంకొక మతానికి చట్టం? ఒక కులానికి ఒక చట్టం ఎందుకు? చట్టం అందరికీ ఒకటే. భారత రాజ్యాంగం అందరికీ ఒకటే రాసింది, చట్టం ఒకటే, ఆర్టికల్ 14 అందరూ ఒకటే. ట్రీట్మెంట్లో చట్టాలు ఏముందంటే పుస్తకాల్లో ఉంటాయి. చట్టాలు, రాజ్యాంగం పుస్తకం మీద ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అనేది చేతుల్లో ఉంది. నేను అదే చెప్పాను, డబ్బు, వ్యవస్థ, పలుకుబడి ఇవన్నీ కూడా వాడతారు, రాజ్యాంగాన్ని పాటించరు, చట్టాలు పాటించరు. నేను అందుకే ఏమనేదంటే, నేను మాట్లాడే ప్రతిసారి ఒక క్యాస్ట్ అట్రాసిటీ తీసుకున్నప్పటికి కూడా నేను దాని మీద అప్రెషన్ గురించి, డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతాను తప్ప కులం గురించి మాట్లాడుతున్నా. కులం ఈజ్ ఇమ్మెటీరియల్ ఫర్ మీ. వై దెర్ ఇస్ డిస్క్రిమినేషన్ ఆన్ దీస్ 10 people అనేది ఒక డిస్క్రిమినేషన్. నేను చాలాసార్లు రిలీజన్ మీద మాట్లాడుతుంటా. రిలీజియన్ మీద, క్రిస్టియన్స్ మీద అప్రెషన్ జరిగిందని మాట్లాడతా. మీరేమనుకుంటారు? ఈడు క్రిస్టియన్స్ తరపున మాట్లాడుతున్నారు మీరు అనుకుంటున్నారు. లేదు, నేను అక్కడ అప్రెషన్ గురించి మాట్లాడుతున్నా. నేను వెన్ ఐ టాక్ అబౌట్ ఎ రిలీజియన్, ఎ క్రిస్టియన్, my concern is not the Christianity, my concern is the oppression, my concern is the discrimination, my concern is why separate treatment to these people. నేను దాని గురించే మాట్లాడతా. కాబట్టి మై కన్సర్న్ ఈజ్ నాట్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్. మై కన్సర్న్ ఈజ్ బయస్, డిస్క్రిమినేషన్, అప్రెషన్, using power and suppressing the downtrodden, poor, economically weaker sections. This is what actually I am talking daily. ఓకే సార్, ఇంకేం చేస్తాం? దాన్ని ఖండించడమే. నేను ఖండిస్తున్నాను దాన్ని, ఆ చేతులు కట్టేసిన వాళ్ళని. సరే, దట్స్ ఆల్. అదే గవర్నమెంట్ కొద్దిగా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.